వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. నిన్న తెలంగాణ అసెంబ్లీలో జరిగిన రగడ చివరకు పీసీ ఘోష్ కమిషన్ ని దాటి సిబిఐ వద్దకు చేరింది. సిబిఐకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు తేల్చేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది అంటే ఇది బీజేపీ కుట్రే అంటోంది టిఆర్ఎస్. కాదు, ఇది అవకతవకలు తెలియాల్సి బయటికి రావాల్సిన అంశం ఉందంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సిబిఐకి కేసు గనక బదలాయింపు జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సిబిఐ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అలాట్. మీరు తెలుగు స్టేట్స్ లో లేరు, బయట స్టేట్ లో ఉండి కూడా డైల్ న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదికతో మొత్తం తేట తెల్లమవుతుంది అని చెప్పి అన్నారు. కట్ చేస్తే ఉన్నట్టుండి సిబిఐకి బదలాయింపు జరిగింది. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ని గారిని కాదని సిబిఐ చేతికి వచ్చేస్తే ప్రాజెక్ట్ లో ఉన్న అవకతవకలు అవినీతి మొత్తం బయటపడుతుందా? అంటే బేసిక్ గా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఈ మ్యాటర్ లో. దాని గురించి మీకు చెప్తాను. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ అని 1952లో ఒక చట్టం తీసుకురాబడి, అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా ఒక విషయం మీద ఎంక్వైరీ జరిపించాలంటే ఒక కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కి ఒక సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయి. వారు ఈ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత రిపోర్టుని గవర్నమెంట్ కు సబ్మిట్ చేస్తారు. రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అసెంబ్లీలో దాన్ని ప్లేస్ చేసి దాని మీద డిస్కషన్ తీసుకొని ఏం చేయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఇది సర్వసాధారణమైన ప్రొసీజర్. కాబట్టి దాన్నే ఇప్పుడు మనం కాళేశ్వరానికి అన్వయిస్తే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయన్న ఉద్దేశంతో వన్ మ్యాన్ కమిషన్ పినాకి చంద్ర ఘోష్ గారి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారు సుమారుగా 15 నెలలు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సుమారుగా 672 పేజీల రిపోర్ట్ అని నేను వినడం జరిగింది. అందులో అనేక విషయాలు, అంటే బిజినెస్ రూల్స్ లో పాటించని విషయాలు, అంటే కేబినెట్ నిర్ణయాలు ఇలాంటివి, తర్వాత వచ్చి జరిగిన అవకతవకలు, వీటన్నిటి గురించి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నిన్న అది తెలంగాణ అసెంబ్లీలో దాని గురించి ఐ థింక్ సుమారుగా 15-16 గంటల చర్చ జరిగింది అనుకుంటా. ఆ తర్వాత చర్చ జరిగిన తర్వాత ఫైనల్ గా ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది ప్రస్తుతం జరిగిన విషయం. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సిబిఐ రంగంలోకి రాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దాన్ని ఏ చట్టం కింద ఇష్యూ చేస్తారంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, డిఎస్పిఈ యాక్ట్ అంటారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఈ కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకల్ని మేము సిబిఐకి అప్పజెప్పాలనుకుంటున్నాము అని వారు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేసినంత మాత్రాన వెంటనే సిబిఐ రంగంలోకి దిగదు. ఈ నోటిఫికేషన్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత వాళ్ళు సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. అప్పుడు సిబిఐ ఈ కేసుని టేకప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగించడం అంటే డిఎస్పి యాక్ట్ కింద సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అంటే ఇందులో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమంటారా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారా? ఇప్పుడు చూడాల్సిన అంశం. సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగానే సార్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టెక్నికల్ అండ్ బై ద సేమ్ వే ఉన్నటువంటి ఆబ్స్టకిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నాకు తెలిసి 2022లో స్టేట్ కన్సెంట్ లేకుండా సిబిఐ స్టేట్ లోకి ఎంటర్ కాకూడదు అని చెప్పి అప్పుడు కేసీఆర్ సర్కార్ ఒక జీవో ఇచ్చినట్లు నాకు గుర్తు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సిబిఐని ఆహ్వానిస్తే ఖచ్చితంగా జీవోని తీసేయాల్సిందే కదా, ఇంకో కొత్త జీవో పాస్ చేయాలి. అంటే దీనికి కూడా ఒక జస్ట్ కొత్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీ ప్రేక్షకులకు కూడా తెలియాలి ఈ చట్టం గురించి. ఏ విషయాలు స్టేట్ గవర్నమెంట్ కింద వస్తాయి, ఏ విషయాల్లో ఇద్దరు కూడా మనం వ్యవహరించవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ తీసుకుందాం.
డిఫెన్స్ తీసుకుంటే అందులో స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, టోటల్ గా అది కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్ట్. అదే విధంగా రైల్వేస్ తీసుకుందాం, రైల్వేస్ తీసుకున్నా కూడా అది టోటల్ గా కేంద్ర ప్రభుత్వ సబ్జెక్ట్. టెలికమ్యూనికేషన్లు తీసుకున్నా అది కూడా టోటల్ గా కేంద్ర ప్రభుత్వం సబ్జెక్ట్. అదే మీరు వస్తే రెవెన్యూ, రెవెన్యూ అన్నది రాష్ట్ర సబ్జెక్ట్. కేంద్రం ఏం చేయలేదు అందులో. మీరు మా రాష్ట్రంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి మేము పర్మిషన్ ఇస్తున్నామంటే అప్పుడు సిబిఐ ఇక్కడ పని చేయగలదు. దాన్ని ఏమంటారంటే జనరల్ కన్సెంట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు కరప్షన్ కు పాల్పడ్డాడని అనుకుందాం, కానీ జనరల్ కన్సెంట్ లేకుంటే ఏమవుతుందంటే సిబిఐ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఏం చేయాలంటే సిబిఐ స్పెసిఫిక్ కన్సెంట్ తీసుకోవాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కరప్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయగలదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అన్నది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఏం చేసిందంటే ఆగస్టు 2022లో తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ తీసేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగుల మీద ఉన్న అవినీతి గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలంటే మా పర్మిషన్ తీసుకోవాలి అని. ఇప్పుడు మళ్ళా జనరల్ కన్సెంట్ ఇవ్వడం జరిగింది నిన్నటి నుంచి అని నేను విన్నాను. ఓకే సార్. సో ఇప్పుడు జనరల్ కన్సెంట్ ఇచ్చింది కదా అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపించుకోవాలని అనుకుంటుందంటే అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయదు. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లేరు, కేంద్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేరు. వీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పుడు పనిచేసిన వాళ్ళు. అందువల్ల మళ్ళా దీనికి స్పెసిఫిక్ గా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తప్ప సిబిఐ ఇందులో ఇన్వెస్టిగేట్ చేయలేదు. దట్ మీన్స్ స్పెషల్ కన్సెంట్. సో అది చాలా స్పష్టంగా ఉంది. ప్రత్యేక అనుమతి, ప్రత్యేక అంగీకారం కంపల్సరీ. అంటే ఇప్పుడు రాష్ట్రం అంగీకారం తెలిపింది, కేంద్రం అంగీకారం తెలపాలి ఇప్పుడు. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే రాష్ట్రం కేంద్ర ఏజెన్సీని రిక్వెస్ట్ చేస్తుంది మీరు ఇన్వెస్టిగేట్ చేయమని. సిబిఐ అన్నది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి దీనికి. ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ను సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి వాళ్ళు సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే అప్పుడు ఈ కేసు సిబిఐకి వెళుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనుకోండి, సుగాలిపేతి కేసులో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు నిర్ణయించారు. ఓకే సార్. కానీ కేంద్రం ఒప్పుకోలేదు, కేంద్రం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇవ్వాల. అందువల్ల ఆ కేసు రాష్ట్ర పోలీసుల దగ్గరే ఉండిపోయింది. ఓకే సార్, ఓకే. ఇప్పుడు బేసిక్ గా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతీబాయి ఏమడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారాన్ని ఉపయోగించి సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేయించండి అని ఆవిడ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం పొజిషన్ కూడా అదే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించినా కూడా కేంద్రం ఒప్పుకోకుంటే ఈ కేసు సిబిఐకి వెళ్ళదు. సార్ ఇప్పుడు కేంద్రం దగ్గరికే బాల్ ఉంది కాబట్టి, కేంద్రం కోర్టులో బాల్ ఉంది కాబట్టి దీని వెనుక పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది అనేటువంటిది ఇప్పుడు జస్ట్ ఒక 15 నిమిషాల క్రితం కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ను లేకుండా చేసే ఉద్దేశంలోనే ఇప్పుడు సిబిఐ దగ్గరికి ఈ ఫైల్ పంపించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి, అలాంటి పొలిటికల్ కాన్స్పిరసీ సిబిఐ మీదుగా సిబిఐ ద్వారా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయా సార్? ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారో ఇటువంటి రాజకీయ చర్చలు, రాజకీయ దుమారాలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసుల్ని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇష్యూ చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి సమ్మతించలేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకుడి మీద జరిగిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర యాంటీ కరప్షన్ ఉంది, మీ దగ్గర సిఐడి ఉంది, వాటితో మీరు చేయించండి. అంటే మీరు బాధ్యత తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీద వదిలేయడం అన్నది ఎంతవరకు సబబు అని అంటారు. తర్వాత ఏంటంటే సిబిఐ అన్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారి అవినీతి గురించి ఏర్పాటు చేసిన సంస్థ. దాన్ని ఇటువంటి రాజకీయ కేసుల కోసం మీరు వినియోగిస్తుంటే అది కూడా సబబు కాదు. అందుకనే సిబిఐ స్టాండర్డ్ గా ఏం రిప్లై ఇస్తుందంటే ఇటువంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు
మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ తో ఇప్పుడే మేము ఓవర్లోడ్ అయి ఉన్నాము, కాబట్టి ఇది మీ పోలీస్ ఏజెన్సీస్ తోనే చేయించండి అని యూజువల్ రిప్లై ఫ్రమ్ సిబిఐ. ఓకే సార్. సార్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగానంటే, సార్ స్వతంత్ర దర్యాప్తు సంస్థలని మొత్తాన్ని రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు, ప్రత్యర్థులను లొంగ తీసుకునేందుకు కేంద్రం వాడుతోంది అనేటువంటిది చాలా కాలంగా వచ్చినటువంటి ఆరోపణ. సార్ గతంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు పంజరంలో చిలక లాంటివి అని చెప్పి చాలా ఆ, ఆ, చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టడానికి లేదంటే కేంద్రం చేతిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు పావులుగా ఉంటాయా సార్? రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతుంటారు. ఇంతకు ముందు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా అభివర్ణించారు. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు అపోజిషన్ లో ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళు రూలింగ్ పార్టీలోకి రాగానే మళ్ళా అటువంటివి మాట్లాడడానికి, అంటే ప్యూర్ గా మనం రాజకీయ నాయకుల గురించి చేయాలంటే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతుంటారు ప్రతి విషయం, వాళ్ళకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ని బట్టి మాట్లాడుతుంటారు. కానీ సిబిఐ కానీ ఏ ఏజెన్సీ కూడా కోర్టుల ఆధీనంలో పనిచేయాలి. సిబిఐ కానీ ఏ పోలీస్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పనిచేయడానికి అవకాశం ఉండదు. ఒక కేసు రిజిస్టర్ చేసిన, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే కోర్టుకి దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. 24 గంటల్లో అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. సో ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఏజెన్సీలు పనిచేస్తుంటాయి. కానీ ఎక్కడైతే రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడు ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు రావడం అన్నది సహజంగానే ఉంటుంది. అందుకనే అప్పుడు కూడా అన్నారు, మేము అప్పుడు మీ దగ్గర మ్యాన్ పవర్ లేదు అని మీరు అప్పుడు చెప్పారు అని అన్నారు. కానీ వెంటనే హైకోర్టు నుంచి ఆర్డర్ రాగానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను వదిలించేసి కేంద్రం మీద దీన్ని వేసేద్దామని అనుకుంటున్న అనేక సందర్భాలలో సిబిఐ ఎప్పుడూ కూడా ఇన్వెస్టిగేషన్ మీరే చేసుకోండి అని రిప్లై ఇస్తుంది. మా దగ్గర మ్యాన్ పవర్ లేదు కాబట్టి అన్నది ఇది యూజువల్ రిప్లై. ఈవెన్ మీరు చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అప్పుడు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డాక్టర్ సునీత గారు ఏపీ హైకోర్టులో మాకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని వారు పిటిషన్ వేశారు. వేసినప్పుడు కూడా సిబిఐ ఇదే చెప్పింది, ఇది రాష్ట్రంలో జరిగిన ఒక హత్య, ఇదేమి క్రాస్ బార్డర్ కాదు, లేకుంటే భారతదేశ బార్డర్లు దాటి చేసిన కేసు కాదు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఆ ఇన్వెస్టిగేట్ చేయగలరు, తర్వాత మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అన్నట్టుగా వాళ్ళు రిప్లై ఇచ్చారు. కానీ ఫైనల్ గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆ కేసు సిబిఐ టేక్ ఓవర్ చేసి, ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇస్తాయో సిబిఐకి ఇంకా వేరే దెర్ ఇస్ నో అదర్ గో, దే హ్యావ్ టు టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆప్షన్ ఉంటుంది, ఆ కేసు టేకప్ చేయాలా లేదా అన్నది. సో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఏజెన్సీస్ తోనే ఇన్వెస్టిగేషన్ చేయించాల్సి ఉంటుంది. సార్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలో ఏమీ లేదు అని చెప్పి నిన్న ఒక చెత్తబుట్టను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు మొత్తం అంతా కూడా ఆ కమిషన్ నివేదికని చెత్తబుట్టలో వేశారు. ఈ నేపథ్యంలో సిబిఐకి ఇచ్చినప్పుడు యాజ్ యూ సెడ్ దట్ సార్, కేంద్రం కనుక నో చెప్తే, సిబిఐ ముందుకు రాకపోతే, కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి కాళేశ్వరం కమిషన్ లో నివేదికలు అవకతవకలు రాలేదు అని చెప్పుకునే ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ పాయింట్ డ్రాగ్ ఆన్ చేసుకోవడానికే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అత్యంత తెలివిగా వ్యవహరించింది అనుకోవచ్చా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీస్ చేస్తే మళ్ళా బీఆర్ఎస్ ఏమంటుంది, మీ దగ్గర ఉన్న సంస్థల ద్వారానే మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు అన్నది వాళ్ళు చేసే, దాని నుంచి బయటపడడానికి కాంగ్రెస్ వారు కేంద్రానికి ఇచ్చేద్దాం, సిబిఐకి ఇచ్చేద్దాం అన్నట్టుగా ఒక పొలిటికల్ గా ఆలోచించవచ్చు. కానీ దీనిలో ఫైనల్ గా సిబిఐ యాక్సెప్ట్ చేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది ఒక విషయం అయితే, సపోజ్ ఎవరైనా హైకోర్టుకు వెళ్ళి ఈ మ్యాటర్ లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు హైకోర్టు కనుక నిర్ణయిస్తే ఈ కేసు సిబిఐ టేక్ ఓవర్ చేయాలన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సెంట్ ఇవన్నీ కూడా పక్కనకి వెళ్ళిపోతాయి. డైరెక్ట్ గా సిబిఐ అప్పుడు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాల్సింది.
సార్ హియర్ ఇస్ వన్ తర్వాత ఇంపార్టెంట్ ముఖ్యంగా క్వశ్చన్ సార్. సుప్రీం ఆ, కోర్ట్ కానీ హైకోర్టు కానీ సిబిఐ ఖచ్చితంగా ఈ కేసు టేక్ ఓవర్ చేయాల్సిందని చెప్పి ఆర్డర్ ఇస్తే నో డౌట్ కేసు బుక్ చేసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ ద మెయిన్ క్వశ్చన్ ఈస్ అంత డెడికేటివ్ గా అంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా, లేదంటే కోర్టు ఒత్తిడి ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మమా అనిపిస్తారా? లేదు లేదు. సిబిఐకి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో ఆ కేసు ఏమవుతుందంటే డైరెక్టర్ సిబిఐ లెవెల్ కేసు అవుతుంది. ఓకే అంటే ఆ కేసుల్లో ప్రతి నిర్ణయం కూడా డైరెక్టర్ సిబిఐ కన్సెంట్ తోనే జరుగుతుంది. ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా, ఛార్జ్ షీట్ వేయాలన్నా ఇవన్నీ కూడా డైరెక్టర్ సిబిఐ పర్మిషన్ తోనే జరుగుతుంది. అంటే ఈ ఫైల్ అక్కడి వరకు నడుస్తుంది. ఓకే సార్. కాబట్టి సీరియస్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టు కేసులు సిబిఐకి ఇస్తాయో సీరియస్నెస్ చాలా ఉంటుంది. ఈవెన్ ఆ కేసులో ప్రతి విషయం కూడా డైరెక్టర్ సిబిఐ లెవెల్ వరకు, అంటే సుమారుగా ఒక 6 అంచెల్లో ఈ కేసు ఫిల్టర్ అవుతూ వెళ్తుంది. సో అంత ఆషామాషిగా ఎప్పుడు జరగదు. సిబిఐ ఎప్పుడు కేసెస్ టేకప్ చేసినా కూడా సీరియస్ గానే చేస్తుంది. ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు రెఫర్డ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంకా సీరియస్ గా జరుగుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో సెక్షన్ 8A 8B సందర్భంగా మాకు తగినంత అవకాశం ఇవ్వలేదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వలేదు, కాబట్టి ఈ ఎంక్వైరీ కమిషన్ నే, ఎంక్వైరీ రిపోర్ట్ నే మీరు కొట్టేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ వేశారు ఆల్రెడీ. సో దాని గురించి ఐ థింక్ ఈ రోజు వారు చెబితే ఐ థింక్ రేపటికి వేసినట్టున్నారు. లంచ్ మోషన్ అడిగారు, దానికి రేపటికి వేశారు. అంటే ఏమవుతుందంటే ఇంతకు ముందు కూడా 2-3 కేసుల్లో మీరు చూస్తే ఎక్కడైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వలేదో, ఎక్కడైతే ఆరోపణలు చేయబడిన వ్యక్తికి తగిన అవకాశం ఇవ్వలేదు, 2-3 కేసుల్లో, అంటే కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అన్న దాంట్లో కూడా ఆ రిపోర్ట్ ను పక్కన పెట్టేశారు. అంతకుముందు ఇంకొకటి జరిగింది, ఐ థింక్ జస్టిస్ తెందుల్కర్ వర్సెస్ ఇంకొకటి జరిగిన 1958 కేసు, అందులో కూడా ఎంక్వైరీ కమిషన్ ను బయటికి పెట్టారు. తర్వాత లిబరహాన్ కమిషన్ అని ఒకటి వేశారు, అప్పుడు జైన్ డైరీస్ వేసినప్పుడు వచ్చిన లిబరహాన్ కమిషన్ అనుకుంటాను, అక్కడ కూడా ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఎక్కడైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వలేదో ఆ కమిషన్ రిపోర్ట్ అన్నది ఇట్ ఈస్ బయాస్డ్ అన్నట్టుగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ హైకోర్టులో వేసిన విషయం ఇదే, మాకు అవకాశం ఇవ్వలేదు, వారు ఎవరైతే విట్నెసెస్ ను ఎగ్జామిన్ చేశారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వలేదు, కాబట్టి ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మా మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడం సబబు కాదు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది చూడాలి.